ఆశపడిన దేవుడు ప్రభు. ఈనాడు కీడు వెంటాడుతుందేమో మమ్మల్ని. దోషములు, పాపములు, అతిక్రమముల ద్వారా కీడు మమ్మల్ని వెంటాడుతుందేమో నాయన. కీడులో నుండి అయా ఆశీర్వాదం అనేటువంటి జీవితంలోకి మా బ్రతుకులను నీ మాట వినకుండా లోకం మాటలు వింటున్నామేమో ప్రభువా. నీ మాట వినకుండా మానవ తలంపుల్లోకి వెళ్తున్నామేమో ప్రభువా. క్షమించండి ప్రభువా. నీ మాటల్లో ఉన్నటువంటి ఆ జీవాన్ని మేము పొందుకోవాలి ప్రభువా. అని ప్రేమిస్తున్నామేమో ప్రభువా. డబ్బును, సిరి సంపదల్ని, అందచందాలని, అయా భోగభాగ్యాలను ప్రేమిస్తున్నామేమో. చివరికి నష్టమే, చివరికి పతనమే. నిన్ను ప్రేమించేవారు అయ్యా వర్ధిల్లుతారయ్యా. నిన్ను ప్రేమించేవారు సమస్తమును సమకూర్చబడేటట్లుగా వారి జీవితాల్లో మేలు చేస్తావు నాయన. నీకు వందనాలు. ఈ రాత్రి ఈ వాక్యం వెంటనే ప్రియ బిడ్డలందరికీ ఆ విధమైన కార్యములు జరగాలి, ఆ విధమైన మేలులు జరగాలి. కీడు నుండి తప్పించబడాలి, కీడు కొట్టివేయబడాలి, మేలుతో నింపబడాలయ్యా, ఆశీర్వాదాలతో నింపబడాలి నాయన. నిన్ను ప్రేమించే బిడ్డలుగా ఉండాలి ప్రభా. ఇదిగో అయా 12 సంవత్సరాలు చెప్పలబడింది ప్రభా. 12 సంవత్సరాలు మనుషుల వైపే చూసి అయా నష్టపోయింది, అయా ఎంతో ఇబ్బంది పడింది ప్రభా. నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు గొప్ప విడుదల ఇచ్చావు. పరమ వైద్యుడు నీవు. దేవానికి స్తోత్రం. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యపరచగలవయ్యా. నీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మా జీవితంలో కీడును మానుకొని అయ్యా మేలు చేసే బిడలగా నాయన మేలు పొందుకోవడానికి సహాయించు. విన్న వాక్యం వ్యర్థముగా పోకుండా ప్రభా, వాక్యము మా జీవితంలో నీరు కట్టి ఫలభరితం అన్నట్లుగా మీరే అద్భుత కార్యము జరిగించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ కుటుంబంలో ఆయా ప్రభా మేలు చేశారు ప్రభా, కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేశాడు, మీరు సహాయం చేశారు. ఇంకా అనేక మేలులతో, ఆశీర్వాదాలతో, దీవెనలతో మీరు నింపి ఈ ఘనమైన